బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద గత సంవత్సరం పాఠశాలలో చేరిన విద్యార్థులకు నేటి వరకు ఫీజులు మంజూరు చేయలేదని బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయించాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న సదుద్దేశంతో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కానీ గత సంవత్సరం ఈ పథకం కింద మంజూరైన విద్యార్థులకు ఫీజులు మంజూరు చేయకపోవడంతో బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు సోమవారం గ్రీవెన్స్ డేలో పెండింగ్ ఫీజులను మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన వారిలో రాణి, కార్తీక్, రాజీవ్, శంకర్, రాజశేఖర్, యాదయ్య, వెన్నెల, వెంకటేశం, సరిత, కవిత, సునీత, చంద్రశేఖర్, చంద్రయ్య తదితరులు ఉన్నారు. అందరికీ నమస్తే అండి. మా పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పోయిన సంవత్సరము జాయిన్ అయినారు 2024-25 సంవత్సరంలో. అయితే ఈసారి మా పిల్లలకు డబ్బులు వస్తలేవని స్కీమ్ కింద స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఎవరు వద్దంటున్నారు. మా పిల్లల పరిస్థితి ఇప్పుడు రోడ్డు మీద పడ్డది. మా పిల్లలను ఎట్లా ఏం చేయాలనేది మాకేం అర్థమవుతలేదు. బుక్స్, బట్టలు అన్నీ కొనుక్కోమంటారు. మేము ఏం లేని పేదవాళ్ళము. మేము ఇప్పటికీ 4-5 సార్లు అవుతుంది మా పిల్లలు తీసుకొని రావడానికి. దీనికి పరిష్కారము ఏమైనా గవర్నమెంట్ స్కీమ్ కింద తీసుకురు కాబట్టి వాళ్ళే దీన్ని మొత్తాన్ని కవర్ చేసి పిల్లలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మా పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీదకి రానియకుండా హాస్టల్ వసతి, స్కూలు, బట్టలు అన్నీ కల్పించాలని కోరుకుంటున్నాము. స్కూల్కి రానియట్లేరు మమ్మల్ని. బట్టలు అన్నీ మమ్మల్ని కొనుక్కోమంటారు. స్కూల్ ఫీజు అన్నీ మమ్మల్ని కొనుక్కోమంటారు. మమ్మల్ని స్కూల్కి రానిస్తలేరు. బట్టలు కూడా మమ్మల్ని కొనుక్కోమంటారు. బుక్స్ కూడా ఇస్తలేరు. చదువు కూడా చక్కగా చెప్తలేరు. ఎండలో నిలబెడతారు మమ్మల్ని. స్కూల్కి కూడా రానిస్తలేరు.